పంతాలు ప్రతీకారాలు ఓ పట్టాన బదలవు. మరి మహేష్ పై పగతో రగిలిపోతున్న శ్రీనివాస్ ఏం చేశాడు? అతని అనుచరుల నుంచి మహేష్ తప్పించుకోగలిగాడా? కొన్ని రోజులు గడిచాక రాములింటికొచ్చిన స్రవంతి తండ్రి శ్రీనివాస్ ప్లేట్ మార్చాడు, స్వరం తగ్గించాడు, మొహాన నవ్వు చిందించాడు. చూడు రాములు, అయిందేదో అయిపోయిందే. మనమిలా రోడ్లపై పడడం కన్నా రాజీ పడడం మేలు అనిపిస్తోంది. మహేష్ కు మీరున్నారు, స్రవంతికి మేమున్నాము. మనందరినీ కాదని వాళ్ళు దిక్కులేని వాళ్ళలా ఎక్కడో ఉండడం దేనికి? నీ కొడుక్కి ఫోన్ చేసి ఇద్దరిని ఇంటికి రమ్మను. సంప్రదాయబద్ధంగా మళ్లీ పెళ్లి చేద్దాం, అక్షింతలేసి ఆశీర్వదిద్దాం. ఇంత జరిగాక తప్పుతుందా చెప్పు అన్నాడు శ్రీనివాస్. రాములు నిజమే అనుకున్నాడు. మర్నాడు నిజంగానే రాములకు ఫోన్ వచ్చింది. నాన్న, నేను షోలాపూర్లో ఉన్నాను అన్నాడు మహేష్. శ్రీనివాస్ ఏమన్నది రాములు చెప్పాడు. ఇద్దరిని ఇంటికొచ్చేయమన్నాడు. షోలాపూర్ నుంచి కొత్త దంపతులు వెనక్కొచ్చేశారు. వాళ్ళని చూడగానే రాములు సీతమ్మ ఆనందించారు. ఇంతలో శ్రీనివాస్ అనుచరులొచ్చి అత్తారింట్లో అడుగు పెట్టకముందే స్రవంతిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. మహేష్ ఆశ్చర్యపోయాడు. పాదాల పారాణి ఆరకముందే భర్తకు దూరమవడాన్ని స్రవంతి భరించలేకపోయింది. పెళ్లినాటి ఊసులు చెవులలో మోగుతూ ఉంటే మహేష్ తోడు లేకుండా ఉండడం తన వల్ల కాలేదు. ఫోన్లో రహస్యంగా మాట్లాడుకుంటూ ఇద్దరు ధైర్యం చెప్పుకునేవాళ్లు. మళ్లీ ఒకటే క్షణం కోసం ఆత్రంగా ఎదురు చూశారు. శ్రీనివాస్ ఆలోచనలు మాత్రం వేరుగా ఉండేవి. తన పంతం నెగ్గించుకోవాలని, మహేష్ పై పగ సాధించాలని కత్తులు నూరాడు. ఎక్కడెక్కడి నుంచి ఆయనకు ఫోన్ కాల్స్, అవన్నీ పార్టీ పెద్దలు చేస్తున్నవే. ఆ మహేష్ గాడే వాళ్ల కాళ్లు వీళ్ల కాళ్లు పట్టుకుని కాల్స్ చేయిస్తూ నాపై ఒత్తిడి తెస్తున్నాడు అనుకున్న శ్రీనివాస్ లో సహనం చచ్చిపోయింది. అవమాన భారం రెచ్చిపోయింది. ఒరేయ్, వాణ్ణేసేయండిరా అని గట్టిగా అరిచాడు. వెంటనే మహేష్ ఇంటిపై శ్రీనివాస్ అనుచరులు దాడి చేశారు. ఆ నిస్సహాయుని వెంబడించారు. ఒంటరివాణి చేసి నడి రోడ్డుపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు మహేష్. మహేష్ ను చంపించి శ్రీనివాస్ సాధించిందేంటి?
ప్రేమను సమాధి చేయాలనుకున్న ఆయనకు మిగిలిందేంటి? కన్నా కూతురి జీవితాన్ని నాశనం చేశాడు. రాములు కుటుంబానికి ఆసరాగా ఉన్న కొడుకును దూరం చేశాడు. భర్తను కోల్పోయిన స్రవంతి ఒంటరిదైపోయింది. మహేష్తో కలిసి కలకాలం జీవించాలనుకున్న ఆమె జీవోత్సవంలా మారిపోయింది. పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరినీ పెద్ద మనసుతో ఆహ్వానించి ఉంటే ఈ కథ నేర చరిత్రలో నిలిచేదే కాదు. ప్రేమ వ్యవహారాల్లో పగలు పంతాల వల్ల ప్రయోజనం ఉండదని మరోసారి గుర్తు చేసింది ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.